విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. యాంటీ రెట్రోవైరల్ థెరపీ, ART అంటాం. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది? అలాగే HIV వైరస్, CD4 కౌంట్, ఎయిడ్స్ డిసీజ్, 95 స్ట్రాటజీ, వీటన్నిటి గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సాలిడ్ స్టేట్ బ్యాటరీస్, లిక్విఫైడ్ గ్యాస్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీస్, వీటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు. వాటర్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అలాగే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే ఏమిటి, అలాగే రివర్స్ ఆస్మోసిస్ మెథడ్ ఎలా పనిచేస్తుంది, అలాగే ఈ RO సిస్టమ్స్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఏమిటి, ఇవన్నీ రాగల 20 నిమిషాల సేపు మాట్లాడుకుందాం. మొదటిది యాంటీ రెట్రోవైరల్ థెరపీ. మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మన దేశం ఎయిడ్స్కి సంబంధించినటువంటి జెనరిక్ మెడిసిన్స్ అంటే మన దేశానికి సంబంధించినటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ తక్కువ ధరకు ఎయిడ్స్కి సంబంధించినటువంటి మందులు తయారు చేసి ఆఫ్రికన్ దేశాలకి అమ్మటం మూలంగా మన దేశానికి ఆఫ్రికా దేశాల్లో మంచి గుడ్ విల్ ఉందన్నమాట. అక్కడ చాలా డెత్స్ని మన దేశానికి సంబంధించిన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ తగ్గించగలిగాయి. ఇప్పుడు ఎయిడ్స్, HIV ఈ రెండు పేర్లు మనం తరచూ వింటూ ఉంటాం. HIV అనేది వైరస్. అది ఎలా వ్యాప్తి చెందుతుంది? అది ఎవరైనా సరే అపరిచితమైనటువంటి వ్యక్తితో సెక్సువల్ రిలేషన్స్, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా, అలాగే ఒకళ్ళకి ఉపయోగించినటువంటి సిరంజెస్ మరొకళ్ళకు ఉపయోగిస్తే, అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగినప్పుడు ఒకవేళ అందులో వైరస్ ఉంటే, ఇలా 3-4 మెథడ్స్, వీటి ద్వారా ఈ HIV వైరస్ ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. HIV వైరస్ వ్యాప్తి చెందినప్పుడు జరిగేది ఏమిటి చెప్పండి? అసలు దాని పేరే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ. పేరుని మీరు గమనిస్తే ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే ఇమ్యూన్ సిస్టమ్ పాడైపోతుంది. అంటే CD4 సెల్స్ అంటాం, CD8 సెల్స్ అంటాం. ఇవి రెండు కూడా T సెల్స్. CD4 సెల్స్ ఏమో మెసేజెస్ ఇస్తూ ఉంటాయి B సెల్స్కి, మీరు యాంటీబాడీస్ తయారు చేయండి అని చెప్పి. అలాగే రకరకాల కెమికల్స్ బాడీలో రిలీజ్ అవ్వడానికి, ఏదైనా ప్యాథోజన్ మనని అటాక్ చేసినప్పుడు మెసేజ్ ఇవ్వడంలో ప్రముఖ పాత్ర వహించేది CD4 సెల్స్. CD8 సెల్స్ ఏమో డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్యాథోజన్ని చుట్టుముట్టేసి చంపేస్తాయి. CD4 సెల్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. అందుకని రకరకాల డిసీజెస్ మనుషులకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? అందుకే మీరు గమనిస్తూ ఉంటే ఒక విషయం అర్థమవుతుంది. ఎయిడ్స్ పేషెంట్స్కి, ట్యూబర్క్యులోసిస్కి అవినాభావ సంబంధం ఉందన్నమాట, విడదీయలేని బంధం ఉందన్నమాట. చాలామంది ఎయిడ్స్ పేషెంట్స్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే CD4 కౌంట్ తగ్గిపోవటం వల్ల వాళ్ళకి ట్యూబర్క్యులోసిస్ ఎఫెక్ట్ అవుతుంది. 1980ల తరువాత జరిగినటువంటి రీసెర్చ్ మూలంగా కావచ్చు, అలాగే ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీకి సంబంధించిన డ్రగ్స్ తయారు చేయటం వల్ల కావచ్చు, అలాగే యునైటెడ్ నేషన్స్ తీసుకున్నటువంటి చర్యల వల్ల కావచ్చు, ప్రపంచం మొత్తం మీద మనం ఈ HIV వైరస్ని, ఎయిడ్స్ డిసీజ్ని చాలా కంట్రోల్ చేయగలిగాం. ముఖ్యంగా మన దేశం చాలా 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 బాగా ఎయిడ్స్ని కంట్రోల్ చేసింది. పబ్లిక్లో ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ కావచ్చు, అలాగే అన్ప్రొటెక్టెడ్ సెక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ కావచ్చు, అలాగే ఇక్కడ యాంటీ రెట్రోవైరల్ థెరపీ డ్రగ్స్ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం అందరికీ అందుబాటులోకి తీసుకురావటం కావచ్చు, ఇలాంటి వాటి మూలంగా, అలాగే డిస్పోజబుల్ సిరంజెస్ కావచ్చు, వీటన్నిటి మూలంగా మనం ఎయిడ్స్కి సంబంధించినటువంటి పేషెంట్స్ని గణనీయంగా తగ్గించగలిగాం. సరే, యునైటెడ్ నేషన్స్ ఈ ఎఫర్ట్స్ ఏమిటి అని చూస్తే 2000 సంవత్సరం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మిలీనియం సమ్మిట్ జరిగినప్పుడు అప్పుడు వరల్డ్ లీడర్స్ వాళ్ళొక గోల్ పెట్టారనమాట. HIVని మనం తగ్గించాలి, పూర్తిగా రివర్స్ చేయాలి అని చెప్పి. అలాగే గ్లోబల్ ఫండ్, ఇది చాలా ముఖ్యమైన విషయం, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఎయిడ్స్ కావచ్చు, ట్యూబర్క్యులోసిస్ కావచ్చు, మలేరియా కావచ్చు, మలేరియా అనగానే ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్, వీటి నుంచి ప్రజల్ని రక్షించడానికి అవసరమైనటువంటి ప్రొటెక్షన్ మెషర్స్ తీసుకోవడానికి 2002వ సంవత్సరంలో ఒక గ్లోబల్ ఫండ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ రెండింటి మూలంగా మీరు ఇక్కడ ఎయిడ్స్కి సంబంధించినటువంటి కేసెస్ గణనీయంగా తగ్గాయి. ఇంకోటి ఏంటంటే, మన దేశం ప్రపంచంలో ఉన్నటువంటి కేసులతో పోలిస్తే మన దేశం ఇంకా గణనీయంగా తగ్గించగలిగింది. అంటే ప్రపంచంలో తగ్గినటువంటి ఎయిడ్స్ కేసెస్తో పోలిస్తే మన దేశంలో ఫాస్ట్గా తగ్గాయి అన్నమాట.
అసలు ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటే ఏమిటి? మీ అందరికీ తెలుసు, ఒకసారి హెచ్ఐవి వైరస్ ఎంటర్ అయితే దానికి క్యూర్ లేదు, అంటే దాన్ని బాడీలో నుంచి తీసేయటం అనేది జరగదు. అది చేసేటువంటి ఇంపాక్ట్ని కంట్రోల్ చేయటం అన్నమాట. అంటే మనకున్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ బాగా కిందకి వెళ్లకుండా, ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవ్వాలి కదా. మన ఇమ్యూన్ సిస్టమ్ కిందకి వెళ్ళిపోతే ఏమవుతుంది? అది రెస్పాండ్ అవ్వదు, రకరకాల డిసీజెస్ వస్తాయి. సో అలాంటివన్నీ రాకుండా మనకి మన ఇమ్యూన్ సిస్టమ్ని ఒక లెవెల్లో ఉంచుతుందన్నమాట. అంటే ఈ హెచ్ఐవి వైరస్ ఏదైతే ఉందో దాన్ని సప్రెస్ చేస్తుంది బాడీలో, అంటే హెచ్ఐవి వైరస్ని బాగా తగ్గించేస్తుంది. ఒకవేళ ఆ మందులు వాడటం మానేశారనుకోండి, మళ్ళా హెచ్ఐవి వైరస్ పెరుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ డిప్రెస్ అయిపోతుంది. కాబట్టి లైఫ్ లాంగ్ వాడాలి. దీనికి ఏ రకమైన మందు లేదు, అంటే క్యూర్ చేయడానికి లైఫ్ లాంగ్ వాడాల్సిందే. తర్వాత ఇక్కడ ఈ పర్సన్స్ లివింగ్ విత్ హెచ్ఐవి వీళ్ళకి యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఏఆర్టీ థెరపీని 2004వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. 20 సంవత్సరాలైన సందర్భంగా మన దేశం సాధించినటువంటి ప్రగతి మూలంగా ఇది ఈ మధ్య బాగా వార్తల్లోకి వచ్చిందనమాట. తర్వాత మన ఎయిడ్స్ కంట్రోల్ స్ట్రాటజీ చూస్తే, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఫేజ్ 5 మీరు తీసుకున్నారనుకోండి, దీంట్లో మన దేశం యొక్క స్ట్రాటజీ ఏంటంటే 95-95-95. అసలు ఈ 95 అంటే ఏమిటి? హెచ్ఐవి వైరస్ ఉన్న వాళ్ళల్లో 95% మందికి హెచ్ఐవి ఉంది అని తెలియటం. రెండోది ఏంటి? అలా తెలిసిన వాళ్ళల్లో 95% మందిని ఏఆర్టీ ట్రీట్మెంట్లోకి తీసుకురావటం. తర్వాత 95 ఏమిటి? ఇదేంటంటే ఏఆర్టీ ట్రీట్మెంట్లో ఎవరినైతే పెట్టారో వాళ్ళలో 95% మందికి ఆ యొక్క వైరల్ లోడ్ తగ్గించటం. అంటే ఒక్కొక్కసారి కొంతమంది రెగ్యులర్గా వాడరు, 10 రోజులు వాడగానే బాగుంది అనుకుంటారు, ఆ తర్వాత మానేస్తారు, మళ్ళీ అది పెరిగిపోతుంది, ఆ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయిపోతుంది. కాబట్టి లైఫ్ లాంగ్ వాడాల్సినటువంటి మెడిసిన్స్ అనమాట. సో 95-95-95 స్ట్రాటజీ యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ ప్రోగ్రామ్ కూడా దీన్ని ఫాలో అవుతుంది. మన దేశానికి సంబంధించినంత వరకు ఈ 95-95-95 2025 కల్లా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. అర్థమైంది కదా? ప్రస్తుతం చూస్తే మీకు ఇక్కడ 82-72-68 ఉందన్నమాట. అంటే 95-95-95 అంటే ఏమిటో చెప్పాను కదా, దాన్ని ఇక్కడ మీరు అన్వయించుకోండి. సరే, ఇంకొక ముఖ్యమైన న్యూస్ ఐటెంకి వెళదాం. సాలిడ్ స్టేట్ బ్యాటరీస్, అలాగే ఇంకోటి ఏంటంటే లిక్విఫైడ్ గ్యాస్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీస్. ఈ మధ్య సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అలాగే లిక్విఫైడ్ గ్యాస్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీస్ వీటి మీద రీసెర్చ్ బాగా ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో మనం లిక్విడ్ ఎలక్ట్రోలైట్ని వాడుతున్నాం. మీకు ఇంతకుముందు ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ గురించి చెప్పాను. లిక్విడ్ ఎలక్ట్రోలైట్ని వాడుతున్నాం. అలాగే యానోడ్ దేనితో చేయబడి ఉంటుంది, క్యాథోడ్ దేనితో చేయబడి ఉంటుంది, లిథియం అయాన్స్ ఎలా మూవ్ అవుతాయి, ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఎలా మూవ్ అవుతాయి, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎలా మూవ్ అవుతాయి, అవన్నీ చెప్పాను మీకు. అలాగే నికెల్, కోబాల్ట్ అనేటువంటివి 2 ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పాను. నికెల్ అనేటువంటిది ఎనర్జీ డెన్సిటీని డిసైడ్ చేస్తుంది, అలాగే కోబాల్ట్ అనేటువంటిది బ్యాటరీ వేడెక్కకుండా కాపాడుతుంది. ఇట్లా రకరకాల కాంపోనెంట్స్ అందులో వాడతారనమాట. అయితే ఈ యొక్క బ్యాటరీస్కి సంబంధించి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే షార్ట్ సర్క్యూటింగ్ ద్వారా మంటలు రావటం అనేది అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే యానోడ్ క్యాథోడ్ మధ్యలో డెండ్రైట్ ఫార్మేషన్ ఏర్పడి అవి కలిసినప్పుడు ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూటింగ్ అవుతుంది, సడన్గా మంటలు రావటం జరుగుతుంది, వెహికల్ కాలిపోతుంది. చాలా రేర్గా జరుగుతుంది, కానీ దాన్ని కూడా ప్రివెంట్ చేయాలంటే సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ కావాలి. ఇక దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే జపనీస్ ఆటో జెయింట్ టయోటా ఒక్క సింగిల్ ఛార్జ్తో 1200 కిలోమీటర్లు వెళ్ళగలిగినటువంటి సాలిడ్ స్టేట్ బ్యాటరీని తయారు చేసింది. అంతేకాకుండా ఛార్జింగ్ టైం కేవలం 10 నిమిషాలు మాత్రమే. కాబట్టి ఒక బ్యాటరీకి ఉన్నటువంటి లక్షణాలను మీరు గమనిస్తే, ఒక బ్యాటరీకి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? హయ్యర్ ఎనర్జీ డెన్సిటీ. అంటే ఎనర్జీ డెన్సిటీ అంటే ఎక్కువ దూరం రావాలి ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత. అంటే ఒక్క ఛార్జింగ్కి అది ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోగలిగి ఉండాలి, ఎక్కువ దూరం వెళ్ళాలి. ఒకవేళ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీరు బస్సులో వెళ్తున్నారనుకోండి, ఎలక్ట్రిక్ బస్సులో అసలు ఛార్జింగ్ అవసరం లేకుండా వెళ్ళగలిగారనుకోండి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు కదా. అందుకే ఛార్జింగ్ ఒక్కసారి చేసుకుంటే ఎక్కువ దూరం రావటాన్ని ఏమంటామంటే ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ అంటాం. తర్వాత రెండోది ఏంటంటే సేఫ్టీ, అలాగే మూడోది ఛార్జింగ్ టైం.
ఈ 3 ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాయన్నమాట. ఇప్పుడు సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి రీసెర్చ్ జరుగుతోంది. వాటి ప్రకారం ఏమిటంటే ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ మామూలు లిక్విడ్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీతో పోలిస్తే మామూలు బ్యాటరీస్లో ఏముంటుంది, లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది. లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ద్వారా ఈ లిథియం అయాన్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. డిశ్చార్జ్ జరిగేటప్పుడు యానోడ్ నుంచి క్యాథోడ్కి, ఛార్జింగ్ జరిగేటప్పుడు క్యాథోడ్ నుంచి యానోడ్కి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే సాలిడ్ ఎలక్ట్రోలైట్, సాలిడ్ స్టేట్ బ్యాటరీ ఉందనుకోండి, మనకి అక్కడక్కడ వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో, అంటే ఫైర్ అయ్యేటువంటి టెండెన్సీ తగ్గుతుంది. అలాగే టెంపరేచర్, ఎక్కువ టెంపరేచర్కి రెసిలియన్స్ ఉంటుంది. అంటే షార్ట్ సర్క్యూటింగ్ లాంటివి ఇక్కడ ఉండవు. టెంపరేచర్ వేరియేషన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అది సేఫ్గా ఉంటుంది. ఛార్జింగ్ టైం తగ్గుతుంది. ఎనర్జీ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి అడ్వాంటేజెస్ మూలంగా ఇప్పుడు సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ వైపు దృష్టి సారిస్తున్నారన్నమాట. తర్వాత ఇవన్నీ మీకు చెప్పాను. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ మూలంగా ఇది ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. అలాగే టయోటా అనౌన్స్ చేసినటువంటి ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ యొక్క రేంజ్ 1200 కిలోమీటర్లు, ఈ వార్త అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ సాలిడ్ స్టేట్ రీసెర్చ్కి సంబంధించిన వార్త మూలంగా ఈ 2 వార్తల్లోకి వచ్చాయి. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లిక్విఫైడ్ గ్యాస్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీస్. ఇవి ఎనర్జీ డెన్సిటీ, సేఫ్టీ, టెంపరేచర్ రెసిలియన్స్, అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కూడా అన్నమాట. అంటే ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడే ఈ యొక్క మెటీరియల్స్ ఏవైతే వాడతారో ఇక్కడ అవి ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని కూడా కలిగి ఉన్నాయన్నమాట. ఉదాహరణ చూడండి, ఇక్కడ స్క్రీన్డ్ ఫ్లోరోమిథేన్ ఎఫ్ఎం అంటాం, డైఫ్లోరోమిథేన్ డిఎఫ్ఎం అంటాం. సో ఇలాంటి మెటీరియల్స్ని ఉపయోగించి గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్లోరోమిథేన్ అలాగే డైఫ్లోరోమిథేన్ ఇవి చాలా లో టెంపరేచర్లో వీటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని తీసుకుంటారు. ఇది ఇంకా కూడా ఎమర్జింగ్ రీసెర్చ్. ఇవి లిక్విఫైడ్ గ్యాస్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీస్. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఎఫ్ఎం, ఫ్లోరోమిథేన్, డైఫ్లోరోమిథేన్ వీటికి చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇక్కడ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ తర్వాత ఇంకా పెర్ఫార్మెన్స్ని పెంచాలి అంటే ఇప్పుడు రీసెర్చ్ అంతా కూడా లిక్విఫైడ్ గ్యాస్ ఎలక్ట్రోలైట్స్, అంటే ఇవి చాలా తక్కువ టెంపరేచర్లో -50, -60, -70 ఆ టెంపరేచర్స్లో లిక్విడ్ స్టేట్లోకి మారతాయి. అయితే వీటిని ఉపయోగించటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే ఇది ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉందన్నమాట. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటి వాటర్ ప్యూరిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వాటర్ ప్యూరిఫికేషన్లో మనం రకరకాల మెథడ్స్ గురించి మాట్లాడుకుంటాం. అసలు ఆ మెథడ్స్ ఎలా పనిచేస్తాయి, అలాగే రెండోది ఏంటంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే ఏమిటి, రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏమిటి, రివర్స్ ఆస్మోసిస్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఏమిటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయిలింగ్ అండ్ స్ట్రెయినింగ్ అంటే ఏమిటి, నీళ్ళని వేడి చేయటం, మరగబెట్టడం, ఆ తర్వాత మనం దాన్ని వడపోయటం అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ అన్నమాట. అంటే ఇక్కడ మైక్రోబ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. చాలా రకాల మైక్రోబ్స్ మరిగించటం మూలంగా వెళ్ళిపోతాయి. కానీ మరగబెట్టిన నీటిని తాగడానికి మనం ఇష్టపడం జనరల్గా. ఎందుకంటే మనకి నార్మల్గా వాటర్లో ఉండేటువంటి టేస్ట్ ఏదైతే ఉందో అది పోతుంది. అందువల్ల అది కాక చాలా లెబోరియస్ ప్రాసెస్, నీళ్ళన్నీ వేడి చేసుకోవాలి కదా. సో ఇక్కడ మనకి మైక్రోబ్స్ అవన్నీ పోతాయి. తర్వాత క్యాండిల్ ఫిల్టర్, ఇది ఇప్పుడు చాలామంది వాడటం లేదు. ఎందుకంటే ఈ క్యాండిల్ ఫిల్టర్ మూలంగా పెద్ద పెద్ద సెడిమెంట్స్ అంటే పెద్ద పెద్ద పార్టికల్స్ మాత్రమే బయటకు వెళ్ళిపోతాయి. చిన్న చిన్న పార్టికల్స్ ఇంకా వాటర్లో ఉండిపోతాయి అన్నమాట. అలాగే ఈ మైక్రోబ్స్ కానీ, పెస్టిసైడ్ కాంపోనెంట్స్ కానీ, లేకపోతే ఇతరితర రెసిడ్యూస్ కానీ వాటిని ఇది రిమూవ్ చేయదన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ ఫిల్టర్ యొక్క సైజ్ ఇక్కడ 3 మైక్రాన్స్ ఉంటుంది. ఇందులో పోర్స్ సైజ్ 3 మైక్రాన్స్ ఉంటుంది. అంటే రకరకాల కాంపోనెంట్స్ మనం తాగేటువంటి వాటర్లోకి వచ్చేస్తాయి. అవన్నీ స్క్రీన్ అవ్వవు. పెద్ద పెద్ద మట్టి పార్టికల్స్ అవి మాత్రం వెళ్ళిపోతాయి అన్నమాట. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్, ఇది కూడా అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. యాక్టివేటెడ్ కార్బన్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే క్లోరిన్ని రిమూవ్ చేస్తాయి, పెస్టిసైడ్స్ని రిమూవ్ చేస్తాయి, ఆర్గానిక్ మ్యాటర్ని రిమూవ్ చేస్తాయి. అలాగే ఒకవేళ టేస్ట్ కానీ లేకపోతే దానికి వాసన కానీ ఏదైనా ఉంటే వాటిని కూడా రిమూవ్ చేస్తాయి అన్నమాట.
బ్యాడ్ టేస్ట్ కానీ ఆర్డర్ కానీ ఏదైనా ఉంటే అవన్నీ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లో రిమూవ్ అయిపోతాయి. తర్వాత మెథడ్ ఇది మామూలుగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, మున్సిపాలిటీస్ వాళ్ళు, మేజర్ పంచాయతీ వాళ్ళు చేసేటువంటిది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ సెడిమెంటేషన్ ట్యాంక్స్ ఉంటాయి, అక్కడ కొంతసేపు వాటర్ని ఉంచితే అక్కడ పార్టికల్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనకి వాటర్ సప్లై చేస్తే ముందు క్లోరిన్ని యాడ్ చేస్తారు. క్లోరిన్ని యాడ్ చేయటం వల్ల అందులో ఉన్నటువంటి మైక్రోబ్స్ అలాగే ప్యాథోజన్స్ చచ్చిపోతాయి. ఇది మనకి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సప్లై చేసేటువంటి వాటర్. ఇంకోటి ఏంటంటే అల్ట్రావైలెట్ ప్యూరిఫికేషన్ అనమాట. అల్ట్రావైలెట్ ప్యూరిఫికేషన్లో ఏమవుతుందంటే ఇక్కడ డిసీజ్ కాసింగ్ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో, వైరస్లు కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇవన్నీ చచ్చిపోతాయి అన్నమాట. అంటే సెడిమెంటేషన్ ట్యాంక్స్తో పాటుగా కొన్ని చోట్ల ఈ అల్ట్రావైలెట్ ప్యూరిఫికేషన్ వాడతారు. అంటే అల్ట్రావైలెట్ లైట్ని పంపించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చచ్చిపోతాయన్నమాట. తర్వాత రివర్స్ ఆస్మోసిస్, దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రివర్స్ ఆస్మోసిస్ అనేటువంటిది అందులో ఉన్నటువంటి హెవీ మెటల్స్ కావచ్చు, లేకపోతే అందులో ఉన్నటువంటి సాలిడ్స్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి పార్టికల్స్ కావచ్చు, అలాగే కొంతవరకు ప్యాథోజన్స్ కావచ్చు, వీటన్నిటిని రిమూవ్ చేస్తుందన్నమాట. ముందు అసలు దీనిలోకి వెళ్ళబోయే ముందు టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ అంటే ఏమిటో చెప్తాను, తర్వాత రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏమిటో చెప్తాను, తర్వాత దీనికి సంబంధించిన కాంట్రవర్సీ ఏమిటి, అలాగే మన వాటర్ ప్యూరిఫికేషన్ స్టాండర్డ్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 2012 ప్రకారం అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పీపీటీలో మీరు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా కింద లింక్ ఉంటుంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ పీడిఎఫ్స్ ఎక్కడ అని అడుగుతున్నారు. అన్ని పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి, వీడియోతో పాటు అప్లోడ్ చేయడం జరుగుతుంది, కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ కూడా వాటర్ ప్యూరిఫికేషన్ స్టాండర్డ్స్ అనమాట. సరే, అసలు టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ అంటే ఏమిటి? టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ అంటే ఏంటంటే మోస్ట్లీ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్, కొన్ని ఆర్గానిక్ పార్టికల్స్ కూడా ఉండొచ్చు. ఆర్గానిక్ పార్టికల్స్ అంటే మీ అందరికీ తెలుసు, కార్బన్తో లింక్ అయి ఉన్నటువంటివి. తర్వాత మోస్ట్లీ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్, లేకపోతే ఇంకో రకంగా చెప్పుకోవాలంటే మినరల్స్, హెవీ మెటల్స్, ఇవన్నీ కలిసి మనం టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటాం. సరే, ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇక్కడ టీడీఎస్ లెవెల్ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే బాగా మట్టిగా కనబడతాయి. అంటే మనం వాటర్ చూస్తే అంత ప్యూర్గా క్లియర్గా ఉన్నట్టు కనబడదు. తర్వాత రెండోది, మనం త్రాగినప్పుడు మట్టి వాసన లేకపోతే ఇంకొక వాసన వస్తుంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే హార్డ్నెస్ ఉంటుందన్నమాట వాటర్లో. మనం వాడటానికి చాలా ఇబ్బందులు ఉంటాయి వంట చేసుకోవటానికి, అలాంటి వాటికి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, సోడియం, అలాగే ఇంకా ఇతరిత్ర రకరకాల హెవీ మెటల్స్ కావచ్చు, కొద్దిపాటి ఆర్గానిక్ పార్టికల్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి మనం టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ అంటామన్నమాట. గమనించండి, పేరులోనే ఉంది, ఇవన్నీ సాలిడ్స్ డిసాల్వ్ అయ్యి ఉంటాయి వాటర్లో. తర్వాత కొంత లెవెల్ వరకు వీటిని టాలరేట్ చేయొచ్చు. మీరు ఇక్కడ గమనిస్తే 300, 600 వరకు కూడా గుడ్, అంటే టాలరేట్ చేసేటువంటి రేంజ్ 500-600 వరకు అనమాట. తర్వాత మీరు 500-600 దాటి 1000, 1200 ఉన్నాయి అనుకోండి, ఆ టేస్ట్ మారిపోతుంది. మనం త్రాగుతుంటే ఒక రకమైనటువంటి టేస్ట్ వస్తుందన్నమాట మనకి, ఆ పార్టికల్స్ ఎక్కువ ఉండటం వల్ల. ఇప్పుడు చాలామంది ఈ పార్టికల్స్ తీసేయడానికి రివర్స్ ఆస్మోసిస్ మెషిన్స్ పెట్టుకుంటున్నారు ఇంట్లో. రివర్స్ ఆస్మోసిస్ ఈ మెషిన్స్ని పెట్టుకోవటం వల్ల ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ మనం వాటర్ని లోపలికి పంపిస్తాం, ఇక్కడ ప్రెషర్ అప్లై చేస్తాం, ఇక్కడ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. అంటే ఇక్కడ ఈ పోర్ సైజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇందాక మనం మామూలు ఫిల్టర్స్ చూసాం కదా, అక్కడ పోర్ సైజ్ 3 మైక్రాన్స్ ఉంది. ఇక్కడ 0.001 నుంచి 0.01 మైక్రాన్స్, 0.0001 నుంచి 0.001 మైక్రాన్స్ అనమాట. అంటే చాలా చిన్న పోర్ సైజ్ ఉంది. అంటే ఇక్కడ ఈ పార్టికల్స్ అన్నీ ఇక్కడ ఉండిపోతాయి, క్లీన్ వాటర్ ఇటు వచ్చేస్తుంది. అర్థమైంది కదా? ఇక్కడేమో ప్రెషర్ అప్లై చేస్తాం, ప్రెషర్ అప్లై చేసేటప్పటికి ప్యూర్ వాటర్ ఇటు ఫ్లో అయిపోతుంది. ఇక ఏవైతే ఉన్నాయో టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు ఉండిపోతాయి. ఇంకోటి ఏంటంటే దీని ద్వారా చాలా వాటర్ వేస్ట్ అయిపోతుంది అనమాట. దాదాపు 50-60% వాటర్ వేస్ట్ అయిపోతుంది. అంటే వాటర్ వేస్టేజ్ ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే
ఇందులో ఉన్నటువంటి టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో మీకు టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్కి సంబంధించి డెఫినేషన్ కూడా చెప్పాను. ఇవన్నీ కూడా మోస్ట్లీ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్, కొన్ని ఆర్గానిక్ పార్టికల్స్ కూడా ఇందులో ఉండొచ్చు. ఇవి రకరకాల కాంపోనెంట్స్, ఇవన్నీ కాల్షియం, మెగ్నీషియం, సోడియం, అలాగే చిన్న చిన్న హెవీ మెటల్స్ పార్టికల్స్ తక్కువ ఉంటాయి. మోస్ట్లీ కాల్షియం, అలాగే మెగ్నీషియం, సోడియం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి కొంతవరకు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించండి. కాల్షియం, మెగ్నీషియం, సోడియం వాటి వల్ల మన మజిల్స్ హెల్తీగా ఉంటాయి, అలాగే హార్ట్ ఫంక్షన్ ప్రాపర్గా ఉంటుంది, అలాగే రకరకాల ఎంజైమ్స్ మన బాడీలో ప్రొడ్యూస్ కావడానికి ఇది చాలా అవసరం అన్నమాట. అర్థమైంది కదా? జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇవి 600, 700, 800, 900, 1000, 1200 ఉన్నాయి అనుకోండి మిల్లీగ్రామ్స్ పర్ లీటర్, అప్పుడు వాటర్లో హార్డ్నెస్ ఉండొచ్చు, తాగడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు. కాబట్టి ఎక్కువ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేటువంటిది మనకి అంత ఉపయోగం కాదు. అంటే ఎక్కువ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఉంటే మనం వాటర్ని తాగడానికి ఇబ్బంది పడతాం. అంతేకాకుండా వాటర్లో హార్డ్నెస్ ఉండొచ్చు, అలాగే రకరకాల కాంపోనెంట్స్ ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయి ఉండొచ్చు కాలం గడిచే కొద్దీ. సో అందుకని టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ని మనం 500-600 లిమిట్కి చేసుకోవాలి. అంటే WHO నామ్స్ కావచ్చు, లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్లో ఫాలో అయ్యాయి కావచ్చు. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా 300, 400, 500, 600 అట్లా. దాదాపు 4 ఏళ్ల క్రితం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఒకవేళ 500 కంటే తక్కువ ఉంటే, 500 mg per లీటర్ కంటే తక్కువ ఉంటే, జాగ్రత్తగా వినండి, మనకి ఒక 4-5 సంవత్సరాల క్రితం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే ఇక్కడ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ 500 కంటే తక్కువ ఉంటే, అంటే సహజంగా వచ్చేటువంటి వాటర్లో, మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేసే వాటర్లో టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ 500 కంటే తక్కువ ఉంటే మీరు TDS ఈ రివర్స్ ఆస్మాసిస్ మెషిన్స్ అలౌ చేయొద్దు అని చెప్పింది. 500 కంటే తక్కువ ఉంటే ప్రభుత్వానికి చెప్పింది 500 కంటే తక్కువ ఉంటే ఇది అలౌ చేయొద్దు. ఎందుకంటే దీన్ని అలౌ చేస్తే అక్కడ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ 30కో 20కో 40కో వెళ్ళిపోతాయి. కాల్షియం, మెగ్నీషియం, సోడియం లాంటివి రిమూవ్ చేయబడతాయి. దాంతో జాయింట్ పెయిన్స్ రావచ్చు, రకరకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆ కాల్షియం, మెగ్నీషియం కూడా కొంత లెవెల్ మన బాడీలో ఉండాలి అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీరు 500 mg per L కంటే తక్కువ ఉంటే దీన్ని అలౌ చేయొద్దు అని చెప్పింది. అంతేకాకుండా దీని ద్వారా చాలా వాటర్ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని 500 mg per లీటర్ కంటే తక్కువ ఉంటే వద్దు అని చెప్పింది. మ్యాటర్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు స్టే విధించింది. వీళ్ళంతా కూడా ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రీసెర్చ్ ఏం చెప్తుందంటే 20, 30, 40, 100 ఇట్లా TDS ఉందనుకోండి, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ గుర్తుపెట్టుకోండి. ప్రముఖంగా అందులో ఉండేటువంటివి కాల్షియం, మెగ్నీషియం, సోడియం లాంటివి. ఒకవేళ ఇలాంటి కాంపోనెంట్స్ బాగా తగ్గిపోతే ఏమవుతుంది? మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన మజిల్ ఫంక్షన్కి కావచ్చు, హార్ట్ ఫంక్షన్కి కావచ్చు, ఎంజైమ్స్కి కావచ్చు, మన బోన్స్ అన్ని హెల్తీగా ఉండటానికి కావచ్చు, జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండటానికి కావచ్చు, ఇవి కావాలి. మీరు ఈ యొక్క రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ ద్వారా వాడితే అవి బాగా తగ్గిపోతున్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి రీసెర్చ్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుందన్నమాట. మీరు ఇక్కడ ఎసెన్షియల్ మినరల్స్ వెళ్ళిపోతాయి. ఒకవేళ ఇక్కడ TDS 1500, 2000, 1000 ఉన్నాయనుకోండి, అప్పుడు వాడండి. తర్వాత ఈ కంపెనీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బాగానే ఉంది, మీరు 20-30కి వచ్చేస్తాను అంటున్నారు, మేము అందులో మోడిఫికేషన్స్ చేస్తాము రీమినరలైజేషన్కి, అంతగా మేము తగ్గించడం లేదు. అంతేకాకుండా మీరు రివర్స్ ఆస్మోసిస్ వాడటం వల్ల టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్సే కాదు, చాలా హార్మింగ్ ఏదైతే ప్యాథోజన్స్ ఉన్నాయో, ఏవైతే ప్యాథోజన్స్ కావచ్చు, ఇతరితర పెస్టిసైడ్ రెసిడ్యూ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు వెళ్ళిపోతున్నాయి. అందుకని మీరు సేఫ్గా ఉంటారు అని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వాదన కొనసాగుతోంది. అంటే ఇక్కడ మీరు చూస్తే న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం సర్వే చేసిన తర్వాత 25 నుంచి 30కి వచ్చేస్తున్నాయి.
అంత లో లెవెల్ ఉంటే ఏమవుతుందంటే జాయింట్ పెయిన్స్ అలాంటివి రావచ్చు అని రీసెర్చ్ చెప్తోంది. తర్వాత WHO నిబంధనల ప్రకారం 600 నుంచి 1000 అని చెప్తుంది. మనం ఈ రివర్స్ ఆస్మోసిస్ వాడి దీన్ని మనం 30కో 40కో తగ్గించడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అనవసరంగా జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నాం. రివర్స్ ఆస్మోసిస్ మెషిన్ని కొంటున్నాం, ఇంట్లో పెడుతున్నాం, పెట్టిన తర్వాత TDSని తగ్గించేస్తున్నాం. దాని మూలంగా మనకి జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం అని చెప్పి కొంతమంది విశ్లేషకులు చెప్తుంటే, ఈ RO మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, మరికొంతమంది కావచ్చు, మేమంత తక్కువకేం తీసుకెళ్ళటం లేదు. రీమినరలైజేషన్ ద్వారా మేము ఈ సోడియం, మెగ్నీషియం వాటిని ఒక లెవెల్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకో కోణం కూడా చూడండి, మేమిక్కడ ఈ రివర్స్ ఆస్మాసిస్ ద్వారా మీ పార్టికల్సే కాకుండా రకరకాల ప్యాథోజన్స్ కూడా మేము తీసేస్తున్నాం. అందుకని ఇది అన్ని రకాలుగా చూస్తే ఉపయోగకరం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారన్నమాట. అర్థమైంది కదా? ఇది దీనికి సంబంధించినటువంటి కథ కమామిషు. సరే, రేపు ఎకాలజీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.